హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడి పండ్లతోటి ఐస్ క్రీమ్ అండ్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మామిడి పండ్లను తీసుకున్నాను. మామిడి పండ్లకున్న రసాన్ని మంచిగా పిండేసుకోవాలి. మంచిగా పిండేసుకున్న తర్వాత దాన్ని టింక మీద ఉన్న రసాన్ని కూడా మనము ఒక చెంచాతోటి మంచిగా గీకేసుకోవాలి. మంచిగా గీకేసుకున్న తర్వాత అన్ని పండ్లు ఈ విధంగానే రసాన్ని పిండుకున్న తర్వాత చూడండి, టెంక మీద ఉన్న చెంచాతోటి ఈ విధంగా మంచిగా ఫ్రెష్గా గీకేసుకోవాలి, పిసుకోకుండా. బౌల్ వేసుకున్న తర్వాత ఆ బౌల్లో ఏమి యాడ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? చూడండి, బౌల్లో తీసుకున్న తర్వాత దానిలోకి 3 చెంచాల పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేసుకున్న తర్వాత దానిని మంచిగా గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ ట్యూబ్లోకి మనము చెంచాతోటి మంచిగా వేసేసుకోవాలి. 6 ఐస్ క్రీమ్ ట్యూబ్స్ తీసుకున్నాను నేను. ఐస్ ట్యూబ్లోకి మామిడి పండ్ల రసాన్ని యాడ్ చేసుకోవాలి. 6 ఐస్ ట్యూబులు తీసుకున్నాను. 6 ఐస్ ట్యూబ్లలో మనము మంచిగా నింపేసుకోవాలి. నింపేసుకున్న తర్వాత దానిపైన ఉన్న ఈ విధంగా ఒక్కొక్క ఐస్ ట్యూబ్లో ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత సమానం చేసుకున్న తర్వాత ఐస్ పుల్లల్ని పైనుంచి ప్యాక్ చేసేసుకోవాలి. పైనుంచి ప్యాక్ చేసుకున్న తర్వాత దానిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత మంచి ఐస్ క్రీమ్ లాగా మంచిగా గడ్డగా అయిన తర్వాతనే తీసుకొని తినేయాలి. పెట్టేసినాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ లాగా తయారైన తర్వాతనే మనం బయటకు తీసుకొని ఐస్ క్రీమ్ తినేయాలి. కాబట్టి జ్యూస్ది కూడా చూడండి, జ్యూస్ నా కోసం జ్యూస్ తయారు చేసుకున్నాను. పిల్లల కోసం వచ్చేసి ఐస్ క్రీమ్ తయారు చేశాను. ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీసేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. బాగా వచ్చింది ఐస్ క్రీము. మామిడి పండ్ల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. తింటే మాత్రం అదిరిపోయింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు. సూపర్ ఉంది. నేను కూడా ఒకటి తినేసాను. చాలా సూపర్ ఉంది.